హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద హెల్తీగా రాగి పిండితో బన్ దోశ అండి. మరి అప్పటికప్పుడు హెల్తీ బన్ దోశని ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది, చాలా ఈజీగా చేసుకోగలరు. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దానిలోకి నేను 1 కప్పు వరకు రాగి పిండి అయితే వేస్తున్నాను. అలాగే అదే కప్పుతో అరకప్పు వరకు బాంబే రవ్వ అండి, సూజీ ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో అరకప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి పుల్లటి పెరుగు అయితే అవసరం అండి. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. 1 అర స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా విస్కర్తో కానీ చేత్తో కానీ ఎక్కడ ఉండలనేవి లేకోకుండా ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. చూడండి, 1 కప్పు వాటర్ నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి. చూసుకుని వాటర్ పోసుకోండి. ఇలా పిండి అంతటిని కలిపేసిన తర్వాత ఈ పిండిలో మనం బాంబే రవ్వ వేసాం కాబట్టి ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసి పావు గంట నానబెట్టేస్తున్నాను. ఇది నానిన తర్వాత చూపిస్తాను. చూడండి, పావు గంట తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇందులో వేసిన రవ్వ బాగా నానింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే సన్నగా తరిగైతే వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా ఇవన్నీ మొత్తం వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోండి. బన్ దోశలు పొంగుతూ రావాలంటే సోడా అయితే వేసుకోవాలండి, లోపల గుల్లగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం కలిసేట్టుగా కలిపేయాలి. చూడండి, బన్ దోశలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. కాబట్టి చూసుకుని అయితే కలుపుకోండి. వాటర్ని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా గుండ్రంగా ఉన్న ఫ్రై పాన్ అయితే పెట్టుకోండి. బన్ దోశలు కాబట్టి బన్లా రావడం కోసం ఇలా గుండ్రంగా చిన్నగా ఉన్న ఫ్రై పాన్ అయితే పెట్టుకుంటే మీకు చక్కగా వస్తాయి దోశలు అనేవి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక గుంట గరిట అయితే తీసుకుని 1 గరిటెన్నర వరకు పిండి అయితే వేసుకోవాలి. మీరు ఎక్కువ వేసేసారంటే పిండిని బన్ దోశ సరిగ్గా ఉడకవండి లోపల. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి ఫ్లేమ్ లోలో పెట్టుకుని 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 3-4 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. అలాగే రెండో వైపుని తిరిగేసిన తర్వాత కూడా మరలా కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలండి. బన్ దోశ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలాగే రెండో వైపును కూడా 3-4 నిమిషాల పాటు దోశనైతే ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని కాలనివ్వండి. అప్పుడే మనకు దోశ లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా బన్ దోశ అయితే లోపల సరిగ్గా ఉడకదు, పైన అయితే కలర్ వచ్చేస్తుంది. కానీ కాబట్టి చూసుకుని అయితే దోశను కాలనివ్వాలి. ఇప్పుడైతే తీసేస్తున్నాను. అలాగే మరొక బన్ దోశ అయితే ఇప్పుడు వేస్తున్నాను. 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకుని గరిటెన్నర వరకు మాత్రమే పిండి అయితే వేసుకోవాలి. దీనిపైన మూత అయితే పెట్టేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కాలనిచ్చి రెండో వైపును తిరిగేసిన తర్వాత కూడా ఆయిల్ పోసుకుని మరొక 3-4 నిమిషాల పాటు కాలనివ్వండి. ఇలా మనకు కావాల్సినన్ని బన్ దోశలను అయితే వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ బన్ దోశలు చేసుకోవచ్చండి. హెల్తీ రెసిపీ. ఈ దోశలను ఎవరైనా తినేవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా అయితే తింటారు. ఈ దోశల్లోకి ఏ చట్నీ కాంబినేషన్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈజీగా పుట్నాల చట్నీ అయితే చేసేసాను. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ని మీరు చూడాలంటే మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.